పాక్ నీచపు బుద్ధి మరోసారి బట్టబయలైంది. పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బందిని పొట్టన పెట్టుకున్నట్లు పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటించారు. అంతేకాదు ఈ దుశ్చర్యను పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభగా అభివర్ణించుకున్నారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెబుతున్నవి మొత్తం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ గగనతలం భూ జలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే రాజీ పడబోమని, తాము దేశానికి రుణపడి ఉన్నామని, పాక్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడతామని అన్నారు. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ దాడికి జైషే మహమ్మద్ బాధ్యత వహించింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్పై అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఈ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ దీంతో ప్రమేయం లేదని గట్టిగా వాదిస్తూ వచ్చింది. అయినప్పటికీ ఈ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉన్నట్లు భారత్ అనేక ఆధారాన్ని కూడా బయటపెట్టింది. కానీ నాటి పాక్ ప్రధాని మాత్రం వాటిని పట్టించుకోలేదు. కానీ 6 ఏళ్ల తర్వాత పాక్కు చెందిన సైనిక అధికారే పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని ఒప్పుకోవడంతో పాక్ వ్యవహారం బయటపడింది. నిజం ఎప్పటికైనా ప్రపంచానికి తెలియక మానదు అన్నట్లు పాక్ తన నోటితోనే నిజాన్ని ఒప్పుకుంది. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.